ರಾಕಿ ಬಾಯ್ ಯಶ್ ಕುರಿತು ಖ್ಯಾತ ಜ್ಯೋತಿಷಿ ಸ್ಫೋಟಕ ಭವಿಷ್ಯವನ್ನ ನುಡಿದಿದ್ದಾರೆ. ರಾಕಿಂಗ್ ಸ್ಟಾರ್ ಯಶ್ ಕುರಿತು ಖ್ಯಾತ ಜ್ಯೋತಿಷಿ ಸ್ಫೋಟಕ ಭವಿಷ್ಯ. ಖಿನ್ನತೆಯಿಂದ ಬಳಲುತ್ತಿದ್ದಾರಾ ರಾಕಿಂಗ್ ಸ್ಟಾರ್ ಯಶ್? ಹಾಗಾದ್ರೆ ಟಾಕ್ಸಿಕ್ ಮುಂದೂಡಿಕೆ ರಾಕಿ ಸಾಮ್ರಾಜ್ಯದಲ್ಲಿ ಏನಾಗ್ತಾ ಇದೆ? ನಟ ಯಶ್ ಬಗ್ಗೆ ಜ್ಯೋತಿಷಿ ವೇಣುಸ್ವಾಮಿ ವಿವಾದಿತ ಹೇಳಿಕೆಯನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಕೆಜಿಎಫ್ ರೀತಿಯ ಮತ್ತೊಂದು ಸಿನಿಮಾ ತೆಗೆಯಲು ಸಾಧ್ಯವಾಗ್ತಿಲ್ಲ. ಪರಿಣಾಮ ರಾಕಿಂಗ್ ಸ್ಟಾರ್ ಯಶ್ ಸದ್ಯವಾಗಿ ಡಿಪ್ರೆಷನ್ ನಲ್ಲಿದ್ದಾರೆ. ನಟ ಯಶ್ಗೆ ಸ್ಟಾರ್ ಡಮ್ ಉಳಿಸಿಕೊಳ್ಳೋಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಅದೇ ಟೆನ್ಷನ್ ನಲ್ಲಿ ನಟ ಯಶ್ ಇದ್ದಾರೆ ಅಂತ ಜ್ಯೋತಿಷಿ ಭವಿಷ್ಯವನ್ನ ನುಡಿದಿದ್ದಾರೆ. ಆತ ಕನ್ನಡದ ನಾಯಕರಾಗಿರೋದ್ರಿಂದ ಧೈರ್ಯವಾಗಿ ಹೇಳ್ತೇನೆ. ಆತ ತೆಲುಗು ನಟರಾಗಿದ್ರೆ ನಾನು ಧೈರ್ಯವಾಗಿ ಮಾತನಾಡ್ತಿರ್ಲಿಲ್ಲ. ಹೊಸ ಸಿನಿಮಾ ಆಯ್ಕೆ ಮಾಡಲಾಗಿದೆ. ಡಿಪ್ರೆಷನ್ಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. ತೆಲುಗು ಸಂದರ್ಶನದಲ್ಲಿ ಯಶ್ ಬಗ್ಗೆ ವೇಣುಗೋಪಾಲ್ ಮಾತು. 2 ತಿಂಗಳ ಹಿಂದಿನದ್ದು ಎನ್ನಲಾದ ಜ್ಯೋತಿಷಿ ವಿಡಿಯೋ ಇದೀಗ ವೈರಲ್ ಆಗಿದೆ. ವೇಣುಸ್ವಾಮಿ ಮಾತಿಗೆ ರಾಕಿಂಗ್ ಸ್ಟಾರ್ ಫ್ಯಾನ್ಸ್ ಗರಂ ಆಗಿದ್ದಾರೆ. ಭಾರತೀಯ ಚಿತ್ರರಂಗದಲ್ಲಿ ಸದ್ದು ಮಾಡ್ತಿರೋ ಟಾಕ್ಸಿಕ್ ಚಿತ್ರ ಜೂನ್ 4ರಂದು ತೆರೆಗೆ ಬರಲಿರೋ ಯಶ್ ನಟನೆಯ ಟಾಕ್ಸಿಕ್ ಚಿತ್ರ. పిచ్చెక్కిపోతుంది ఆయనకు. పిచ్చెక్కిపోతుంది. నేను అనేది ఏంటంటే సెలబ్రిటీ స్టేటస్ని హ్యాండిల్ చేయడం కూడా రిస్కే, క్యారీ చేయడం కూడా కష్టమే. సో అట్లా వంశము అట్లా అంత పెద్ద హీరోలే క్యారీ చేయలేకపోతున్నారు. అట్లాంటిది వాళ్ళ కొడుకులు ఎట్లా క్యారీ చేస్తారు? యష్ అని ఒక హీరో ఉన్నాడు. అతని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే కన్నడ హీరో కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నా. తెలుగు వాళ్ళు అయితే మాట్లాడేవాడిని కాదు. పేరు తీసుకొని చెప్తున్నా. మీరు నమ్మరు. ఇవాళ ఆయన కండిషన్ ఏంది తెలుసా? ఈజ్ అండర్ డిప్రెషన్. ఎందుకు అంటే ఆయన చేసిన 2 సినిమాలు ఎక్కడో ఉన్నాయి. ఇప్పుడు ఎంతసేపు కేజీఎఫ్ 10 వరకు తీసుకోలేడు కదా, ఎక్కడో దగ్గర సబ్జెక్ట్ మార్చాలి కదా. సో ఇప్పుడు ఏమైతుంది అంటే ఆయన సబ్జెక్టును హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. అంటే ఆయన మళ్ళీ ఇంకో కేజీఎఫ్ని తీయలేకపోతున్నాడు. అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ జనాల్లో ఉంది. ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు? ఆగమ్య గోచరం పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు పిచ్చెక్కిపోతుంది ఆయనకు. పిచ్చెక్కిపోతుంది. నేను అనేది ఏంటంటే సెలబ్రిటీ స్టేటస్ని హ్యాండిల్ చేయడం కూడా రిస్కే, క్యారీ చేయడం కూడా కష్టమే. సో అట్లా వంశము అట్లా అంత పెద్ద హీరోలే క్యారీ చేయలేకపోతున్నారు. అట్లాంటిది వాళ్ళ కొడుకులు ఎట్లా క్యారీ చేస్తారు? యష్ అని ఒక హీరో ఉన్నాడు. అతని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే కన్నడ హీరో కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నా. తెలుగు వాళ్ళు అయితే మాట్లాడేవాడిని కాదు. పేరు తీసుకొని చెప్తున్నా. మీరు నమ్మరు. ఇవాళ ఆయన కండి